మన ఇండియాలో రోజు కోట్ల మంది ట్రైన్స్‌లో ట్రావెల్ చేస్తుంటారు. కానీ చాలామందికి ఇప్పటికీ తెలియని ఒక ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ ఐఆర్‌సీటీసీ యాప్‌లో ఉంది. ఈ ఫీచర్ వల్ల సింపుల్ స్లీపర్ టికెట్ ఉన్నవాళ్ళు కూడా ఒక్క రూపాయి ఎక్స్‌ట్రా పే చేయకుండా ఏసీ కోచ్‌లో ట్రావెల్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఫీచర్ కొత్తది కాదు. ఐఆర్‌సీటీసీలో ఈ ఆప్షన్ ఎప్పటినుంచో ఉంది. కానీ చాలామందికి అసలు తెలియదు. దీన్నే ఆటో అప్‌గ్రేడ్ అని పిలుస్తారు. ఈ ఆటో అప్‌గ్రేడ్ ఎలా పనిచేస్తుంది? ఎవరికి వస్తుంది? ఏ కండిషన్స్‌లో వస్తుంది? మరియు టికెట్ బుక్ చేసే టైంలో చాలామంది చేసే మిస్టేక్ ఏంటి? ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా డీటెయిల్స్ చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ట్రైన్ టికెట్ బుక్ చేసే ముందు ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మనం ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు మోస్ట్లీ స్లీపర్ క్లాస్ లేదా థర్డ్ ఏసీ సెలెక్ట్ చేస్తాం. ఎందుకంటే బడ్జెట్ అండ్ కంఫర్ట్ రెండు ఇంపార్టెంట్. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ట్రైన్లో ఏసీ కోచ్ సీట్స్ ఖాళీగా మిగిలిపోతాయి. ఎగ్జాంపుల్గా ఏసీ 3 టైర్లో కొన్ని సీట్స్ ఎంప్టీగా ఉండొచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో రైల్వే ఏం చేస్తుందంటే లోవర్ క్లాస్ కన్ఫర్మ్డ్ ప్యాసింజర్స్ని ఆటోమేటిక్గా హయ్యర్ క్లాస్కి షిఫ్ట్ చేస్తుంది. అంటే స్లీపర్ టికెట్ ఉన్న ప్యాసింజర్ని డైరెక్ట్ ఏసీ 3 టైర్కి పంపించే అవకాశం ఉంటుంది. అది కూడా కంప్లీట్లీ ఫ్రీ. ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. ఏ బ్రోకర్ కూడా అవసరం లేదు. స్పెషల్ రిక్వెస్ట్ కూడా పెట్టాల్సిన పని లేదు. ఇదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ ఇక్కడ చాలామంది మిస్ చేసే ఒక స్మాల్ సెట్టింగ్ ఉంటుంది. ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్సైట్లో టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ఒక చిన్న ఆప్షన్ కనిపిస్తుంది. అదే ఆటో అప్‌గ్రేడ్. చాలామంది తొందరలో డైరెక్ట్ పేమెంట్ చేసేస్తారు. ఆ ఆప్షన్‌ని అసలు పట్టించుకోరు. కానీ అక్కడ ఆటో అప్‌గ్రేడ్ ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీ టికెట్ అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ డౌట్, అందరికీ అప్‌గ్రేడ్ వస్తుందా అంటే లేదని చెప్పాలి. మోస్ట్లీ కన్ఫర్మ్డ్ టికెట్ ప్యాసింజర్స్కి మాత్రమే ఈ ఛాన్స్ ఉంటుంది. అంటే మీ టికెట్ వెయిటింగ్ లిస్ట్ లేదా ఆర్ఏసీలో ఉంటే డైరెక్ట్ ఏసీకి ఆటో అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. రైల్వే ముందుగా ట్రైన్లో అవైలబుల్ సీట్స్ చెక్ చేస్తుంది. తర్వాత రిక్వైర్మెంట్ బట్టి ప్యాసింజర్ని అప్‌గ్రేడ్ చేస్తుంది. దీంతో ఒక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్గా స్లీపర్ ప్యాసింజర్ని ఏసీకి షిఫ్ట్ చేస్తే స్లీపర్లో ఒక సీట్ ఎంప్టీ అవుతుంది. ఆ సీట్ని ఆర్ఏసీ లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న ప్యాసింజర్స్కి ఇస్తారు. అంటే ఒకే ప్రాసెస్ వల్ల ఇద్దరికీ బెనిఫిట్ జరుగుతుంది. ఇంకో పాయింట్ ఏంటంటే ఈ అప్గ్రేడ్స్ మోస్ట్లీ ఏసీ కేటగిరీస్ మధ్య ఎక్కువగా జరుగుతాయి. స్లీపర్ నుంచి ఏసీ 3 టైర్, ఏసీ 3 టైర్ నుంచి ఏసీ 2 టైర్, కొన్ని కేసెస్లో ఏసీ 2 టైర్ నుంచి ఫస్ట్ ఏసీ వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇది గ్యారెంటీడ్ ఫీచర్ కాదు. ట్రైన్లో సీట్స్ అవైలబుల్ ఉంటేనే జరుగుతుంది. ఫుల్గా రష్ ఉంటే మీరు బుక్ చేసిన క్లాస్లోనే ట్రావెల్ చేయాలి. ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్లో ఈ ఫీచర్ చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ టైం మీరు కూడా ట్రైన్ టికెట్ బుక్ చేసేటప్పుడు ఈ చిన్న ఆటో అప్గ్రేడ్ ఆప్షన్ని ఇగ్నోర్ చేయకండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.